చాలా మందికి మటన్ కర్రీ అంటే ఇష్టం ఉంటుంది. అందులో ఫస్ట్ ప్లేస్ అయితే నాదే ఉంటుంది. నాకైతే మటన్ అంటే చాలా ఇష్టము. బట్ ఈరోజు నేను మీకు చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా ఉన్న కొన్ని ఇంగ్రీడియెంట్స్ తోటే మటన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. వంట రాదు అనుకున్న వాళ్ళైనా సరే ఈ కర్రీని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక పాన్ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని దాల్చిన చెక్క అయితే వేసుకోండి. నార్మల్‌గా మనం కర్రీస్‌లలో కానీ బిర్యానీస్‌లో హోల్ స్పైసెస్ అయితే యూజ్ చేస్తుంటాం కదా! బట్ మటన్ కర్రీలో అవన్నీ వేయొద్దు. వాటన్నిటి వల్ల మటన్ ఫ్లేవర్ అనేది తగ్గిపోతుంది. జస్ట్ దాల్చిన చెక్క మాత్రమే వేసుకొని ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలానే సన్నగా కట్ చేసుకున్న 1 లేదా 2 ఆనియన్స్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడే టేస్ట్‌కి సరిపోయినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. అదేవిధంగా కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీ మొత్తం ప్రిపరేషన్‌లో కూడా ఆనియన్స్ ఫ్రై చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. చక్కగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఆనియన్స్ అనేవి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది థిక్‌గా వస్తుంది. ముందే కొంచెం సాల్ట్, పసుపు వేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేవి కొంచెం తొందరగా ఫ్రై అయిపోతాయి. మీకిష్టం ఉంటే ఆనియన్స్‌ని చిన్న చిన్న పీసెస్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు. బట్ నేను ఇలానే వేస్తుంటాను కాబట్టి ఇలానే వేశాను. నెక్స్ట్ అయితే మన ఆనియన్స్ ఈ విధంగా గోల్డెన్ షేడ్ వస్తే సరిపోతుంది. ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ మటన్ కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్ట్. మాక్సిమం మీకు పాసిబుల్ అవుతే ఫ్రెష్‌గానే ప్రిపేర్ చేసుకొని వేసుకోవడానికి ట్రై చేయండి. మొత్తం 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. దాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు. ఈ ఫ్రై చేసే ప్రాసెస్‌లో పాన్‌కి కొంచెము అతుక్కున్నట్టుగా అనిపిస్తుంది, మాడిపోయినట్టుగా. బట్ ఏం ప్రాబ్లమ్ లేదు. మనం తర్వాత వాటర్ యాడ్ చేసుకున్నప్పుడు అదంతా కూడా వచ్చేస్తుంది. మాడిపోతుందేమో అని చెప్పి కలపడం ఆపకండి. అలానే ఫ్రై చేయడం కూడా ఆపొద్దు. అలానే ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఒక 2 మినిట్స్ పాటు. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఆనియన్స్ 2 కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడైతే టేస్ట్‌కి సరిపోయినంత కారంనైతే యాడ్ చేసుకుందాము. నేనిక్కడ 2 స్పూన్ల కారం అయితే ఏసుకుంటున్నాను. అన్ని కర్రీస్‌తో కంపేర్ చేస్తే మటన్ కర్రీలో కొంచెం కారం అనేది ఎక్కువే ఉండాలి. అప్పుడే మనకి నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. ఈ కారంని కూడా ఆయిల్‌లో చక్కగా ఫ్రై చేసుకోవాలి ఒక 2 నిమిషాల పాటు. మనం ఒక 4 పచ్చిమిరపకాయలైతే యాడ్ చేసుకున్నాం కాబట్టి, దాన్ని బట్టి కారాన్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మటన్నయితే యాడ్ చేసుకుందాం. మటన్నయితే ముందుగానే వాష్ చేసుకొని, కుక్కర్‌లో వేసుకొని, కొంచెం వాటర్‌నయితే యాడ్ చేసి, అందులోనే కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ అనేది వేసుకొని, ఒక 3-4 విజిల్స్ అయితే వేపించుకోవాలి. ఇలా చేయడం వల్ల మటన్ అనేది ఒక 50-60% అయితే కుక్ అయిపోతుంది. మనము ఆనియన్స్ కట్ చేసుకొని, ఫ్రై చేసుకునే టైంలో మటన్ అయితే చక్కగా కుక్ అయిపోతుంది. ఇలా చేయడం వల్ల ప్రాసెస్ అనేది తొందరగా అవుతుంది. అండ్ టేస్టీగా ముక్క కూడా చాలా సాఫ్ట్‌గా కుక్ అవుతుంది. ఇప్పుడైతే మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న గ్రేవీలోకి మటన్ పీసెస్‌ని అయితే వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. మటన్ వేసుకున్న ఉప్పు, కారం ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా పీసెస్‌కి పట్టుకోవాలి. ఒకవేళ మాడిపోతుంది అంటే కొంచెం వాటర్‌నైతే చిమ్ముకొని మటన్ కర్రీని ఒక 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అయితే మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచేసామంటే మటన్ కర్రీకి ఉప్పు, కారం అనేది చక్కగా పట్టుకుంటుంది. ఈ స్టేజ్‌లోనే మనము కొంచెం పుదీనా లేదంటే కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మళ్ళీ కలిపేసుకోవాలి. చూడడానికి సేమ్ మటన్ ఫ్రై లాగుంది కదా! మటన్ ఫ్రై ప్రాసెస్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది. అండ్ ఇప్పుడైతే గ్రేవీకి సరిపోయేంత వాటర్‌నైతే మనం యాడ్ చేసుకుందాము. మటన్ అనేది ఆల్రెడీ 50-60% కుక్ అయింది. సో, దాన్ని బేస్ చేసుకొని మనం గ్రేవీకి సరిపోయేంత వాటర్‌నైతే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. దానికోసం అయితే వాటర్‌ని ముందుగానే బాయిల్ చేసుకోవాలి. మనకి గ్రేవీలోకి ఎంత వాటర్ అయితే పడుతుంది అనిపిస్తుందో ఆ వాటర్‌ని పక్కన హీట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మటన్ అనేది ఫ్రై అయిపోతుందో అప్పుడు మనం హాట్ వాటర్‌నైతే మటన్ కర్రీలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా మనకి కర్రీ అనేది చాలా తొందరగా కుక్ అవుతుంది. చాలా టైం సేవ్ అవుతుంది మనకి. ఒక్క 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుంది. మూత తీయగానే మనకు ఆయిల్ అనేది చక్కగా సెపరేట్ అయిపోయింది. అండ్ గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా సెమీ థిక్‌గా చక్కగా ఉంది. ఇలా ఉంటే మనకు సరిపోతుంది. ఇప్పుడైతే మనము ధనియా పౌడర్ కొంచెం అండ్ కొత్తిమీర వేసేసుకొని పక్కకు దించేసుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మీకు కొంచెం వాటరీగా అనిపించినా సరే మనము సర్వ్ చేసుకునే టైంకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది థిక్‌గా అయిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. మనం పెళ్ళిళ్ళల్లో వాటిలలో తింటాం కదా! సేమ్ ఆ ఫ్లేవర్ అయితే ఉంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి మీరు కూడా. మనకి తక్కువ టైం ఉన్నప్పుడు, ఎవరైనా గెస్ట్‌లు సడెన్‌గా ఇంటికొస్తున్నప్పుడు ఈ ప్రాసెస్‌లో అయితే ట్రై చేయండి. చాలా క్విక్‌గా అయిపోతుంది. అసలు మనం మటన్ కర్రీ ప్రిపేర్ చేసినట్టే అనిపించదు మనకి.
చాలామంది మటన్ అనేది కుక్ అవ్వదని చెప్పి ఎక్కువ శాతం కుక్కర్‌లో వండడానికే ప్రిఫర్ చేస్తుంటారు. బట్ ఆ టేస్ట్‌తో కంపేర్ చేస్తే ఇలా చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.